హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అయ్యప్ప దీక్ష డే 17. ఇంకైతే నేను మార్నింగ్ లేచి స్నానం చేసేసి కడప అయితే కడిగేస్తున్నానండి. ఫస్ట్ లేచిన వెంటనే వాకిలి ముందు అయితే ఊడ్చేసి ఆ తర్వాత అయితే కడప అయితే అలికేసి ఇలా ముగ్గు అయితే పెట్టేస్తామండి. ఇప్పుడైతే కడపలకి ముగ్గు పోసినా పోయకపోయినా ఒకేలాగుంటుంది. మీకు గుర్తుందా, మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు అయితే కడపలకి పేడ వేసి అలికేవాళ్ళు అనమాట, అంటే ఆవు పేడ. అలానే ముందు పూరి గుడిసెలు ఉండేవి, ఆ గుడిసెల్లో కూడా పేడ వేసి అలికేవారండి. ఇప్పుడైతే ఆ గుడిసెలే కరువు అయ్యాయి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే గడప అలకడం అయితే అయిపోయిందండి. ఇంకా స్వాములు సన్నిధానానికి వెళ్ళి వచ్చే లోపు నేను ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. వాళ్ళు సన్నిధానం నుండి ఎప్పుడు వస్తారో మనకైతే తెలియదు కాబట్టి ముందుగానే ఇలా అరేంజ్ చేసి పెట్టేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పిలుస్తారనమాట, అంటే బయట ఇవి చూసి. నేనైతే లోపల ఉంటానన్నమాట, ఇంకా వాళ్ళు వచ్చేది పోయేది అస్సలు తెలీదు. ఇంకా ఇలా పెట్టేస్తే వచ్చి పిలిస్తే వెళ్ళి పాద పూజ అయితే చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా పెట్టేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా నాన్న స్వామిని అయితే చూపిస్తానని, ఇంకా మా నాన్న స్వామి బిచ్చం అయితే చేస్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.